హలో ఫ్రెండ్స్, కంప్లీట్ 39 సైజ్ డ్రెస్ కటింగ్ అనే స్టిచ్చింగ్ అనే ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, సింపుల్ అండి. కాలేజ్ గోయింగ్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా కూడా బాగా సూట్ అవుతుంది. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. డ్రెస్కే ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. డ్రెస్ మెటీరియల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. సో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 లేయర్స్ 2 మడతలు వేసుకొని కట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 42 అండి. మీడియం సైజు 5 ఫీట్ ఉన్న వాళ్ళకి సరిపోతుందండి. సో నేను ఇక్కడ 6 ఇంచెస్కి 13 ఇంచెస్కి అండ్ 19 ఇంచెస్ 18 ఆర్ 19 ఎంతైనా పర్వాలేదు. 19 ఒక మార్కింగ్ అనేది చేసుకుని స్కేల్తో అనేది లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో పైనుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని పక్క నుంచి హ్యాండ్ మన షోల్డర్ కోసం 5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ కోసం 1.5 ఇంచెస్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా షోల్డర్ లైన్ అయితే ఒకసారి గీసేసుకున్నానండి. ఇక్కడ 39 ఇంచెస్ కదండి, 10 ఇంచెస్కి అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది 11 ఇంచెస్కి తీసుకున్నానండి, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఇక్కడ కూడా సేమ్ 12 ఇంచెస్కి పెట్టుకున్నాను ఒక మార్కింగ్. అలా కిందకి కూడా 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ అనేది ఇచ్చేసుకుని ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సార్. 39 అంటే బై 4 అంటే 10కి ఒక పావు ఇంచు ఒక 1 ఇంచ్ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం కరెక్ట్గా చూసుకుని 4 లైన్స్ వేసుకుని లేదంటే 11 అయినా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏమీ పర్వాలేదు. 10 ఇంచెస్ ప్లస్ 2 అలాగే ఇక్కడ 11 కింద వచ్చేసి 12 తీసుకుని మార్కింగ్స్ అయితే చేసేసుకున్నాను. కిందన వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ పైకి తీసుకుని కట్ చేసుకుంటే కట్స్ అనేవి వేలాడేలా రావు ఫ్రెండ్స్. సో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. అంటే లైన్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. నెక్కి వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే డాట్స్ మిడిల్ అంటే ఈ మిడిల్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ నుంచి 4.5 9 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా ఇప్పుడు డ్రా చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అలా పైన కింద మార్కింగ్ చేసుకుని ఒక లైన్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, పట్టుకున్నట్టు వస్తుంది ఫ్రెండ్స్. తీసుకున్న మార్కింగ్స్ మీద నీట్గా కటింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడైతే మనం మార్కింగ్స్ వేసుకున్నామో అక్కడక్కడ ఒక్కొక్క టక్స్ ఇచ్చుకుంటూ వస్తే మనం తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే నీట్గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్స్ వేసుకోవాలి.
అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా వేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన వేసుకుని యాస్టీస్గా మనం అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ ఒకటే కొంచెం మారుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుని 7 ఇంచెస్ ఇక్కడైతే పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లోపల అనేది మనం ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుని ఇది ఫ్రంట్ పార్ట్కి కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, నెక్ కటింగ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ చూసారా, ఇదే మార్కింగ్తో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు బ్యాక్ నెక్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం మిడ్ పాయింట్ తీసుకున్నాం కదా, అదే మార్కింగ్స్ దగ్గర పైన కింద మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకుంటే నీట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ కట్స్ ఏదైతే తీసుకున్నామో ఆ మార్కింగ్స్ అనే విధంగా మనం ఒక స్టిచ్ వేసేసుకొని కుదిరితే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటే నీట్గా ఉంటుందండి. దగ్గర కుట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ 2 మార్కింగ్ చేసిన విధంగా మనం యాడ్ చేసేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. ఆ తర్వాత హ్యాండ్స్ అతికేసుకుని మామూలుగా ఎలా అయితే డ్రెస్ కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవడమే. కట్స్ అయితే నేను చాలా వీడియోస్లో పోస్ట్ చేశానండి, ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.